ఇప్పుడు సైకాలజీ ప్రాబ్లం అనేది హెరిడిటరీగా ఉంటుంది అంటారా? అంటే ఈ ప్రాబ్లం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందా? ప్రతి ఒక్క హెల్త్ ప్రాబ్లము హెరిడిటరీ పరంగా జన్యుపరంగా వస్తూ ఉంటాయండి. జీన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా జెనెటిక్గా ఉంటుంది, జెనెటిక్ లోడింగ్ అనేది ఉంటుంది. అందులో ముఖ్యంగా మనకు తెలుసు క్రోమోజోమ్స్లో డిఎన్ఏలో జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ ద్వారానే మన యొక్క రూపురేఖలు కానీ మన యొక్క ప్రవర్తన కానీ అంటే అవుట్ స్ట్రక్చరు ఇన్ స్ట్రక్చర్ కూడా జీన్సే డిసైడ్ చేస్తాయి. సో అలానే ఫాదరు కోపంగా మాట్లాడేవాడు, ఫాదరు కూల్గా ఉంటాడు, మదరు కూల్గా ఉంటారు, అన్నీ ఓపిక్గా వింటారు. ఫాదర్ అంటే ఒక్కొక్కరు అంటే ఇండివిజువల్గా మనం వ్యక్తిత్వాలు మారుతూ ఉంటాయి. వాళ్ళ పిల్లల పరంగా వచ్చినప్పుడు ఫాదర్ నుంచి కొన్ని వ్యక్తిత్వాలు వస్తాయి, మదర్ నుంచి కొన్ని వ్యక్తిత్వాలు వస్తాయి, బిహేవియర్ వస్తాయి. అలానే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా జెనెటిక్గా ఉంటాయి.